మాతాజీ దండోత్ దండ ప్రణామాలు. దండోత్ ప్రణామ్ డివోటీస్ అందరికీ ఈరోజు భగవద్గీత తెలుగు కార్యక్రమానికి స్వాగతం అండి. మనం ప్రేయర్స్ చెప్పుకొని మనం ఈరోజు శ్లోకం చూస్తాం. ఓం అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, पंच तत्व की जय, निताय चैतन्य की जय, नरसिंह भगवान की जय, वामदेव की जय, శ్రీల ప్రభుపాద్ జయ, గురుదేవ్ కి జయ. అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చూసే శ్లోకం భగవద్గీత ఫస్ట్ చాప్టర్ 10th శ్లోక. మీరు తీసుకోవచ్చు, మీ దగ్గర గీత ఉంటుంది కదా, ఎలా అయితే 1.10. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. మాతాజీ, లక్ష్మీ మాతాజీ లేకుంటే లతా మాతాజీ ఎవరైనా మీనింగ్ చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలండి. దండవత్ ప్రణామం మాతాజీ. లతాన్ మాతాజీ. 1.10 ఒకటో అధ్యాయం 10వ శ్లోకం అనువాదం. మన బలము అపరిమితంగా ఉన్నది, మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలం పరిమితముగా ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా ప్రభుజీస్ ఒకసారి శ్లోకం చదువుతారా? ఒకసారి ప్రభుజ్ ఎవరున్నారు గ్రూప్ లో? మన గ్రూప్ లో ప్రభు ఎవరైనా వాలంటీర్ చేయండి. ప్రభుజీస్ లేకపోతే మాతాజీస్ కిటాన్. హరే కృష్ణ. ఎవరు లేరా? మాతాజీ. చదవండి హరే ప్రభు. కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శ్లోకం చదవండి 1.10. తీసుకున్నారా ప్రభు? వినిపిలే. 1.10 ప్రభు. ఎన్నో శ్లోకం మాతాజీ? ఫస్ట్ చాప్టర్ 10వ శ్లోకం ప్రభు, చదువుతారా? ఎస్ మాతాజీ, చదువుతున్నా మాతాజీ. శ్లోకం చదవాలి. చదవండి ప్రభు, చదవండి. చదవండి ప్రభు. వాచ హృషికేశః ప్రహసన్. లేదు ప్రభు, అది కాదు. అపర్యాప్తం ఒకటో చాప్టర్ 10వ శ్లోకం. ఇంకొక ప్రభు చెప్పారు, చదువుతానన్నానని. ప్రభు చదువుతున్నా మాతాజీ. చదవండి ప్రభు. తతః సంభాష్యేత్యశ్చ పనవానకగోముఖాః. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభు, చదవండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అనువాదం చదవాలన్నా మాతాజీ? పర్వాలేదు ప్రభు, మాతాజీ డిస్కషన్
థ్యాంక్ యూ చాలా బాగా చదివారు. సో ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళ ఒక ఆర్మీ ఉంటుంది కదా, వాళ్ళ ఆర్మీ దాని గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు ఫస్ట్ దుర్యోధనుడు ఇక్కడ, అపర్యాప్తం తదస్మాకం, వాళ్ళ ఒక బలం, వాళ్ళ సేన ఉంటుంది కదా, వాళ్ళ ఆర్మీ, ఆ ఆర్మీ ఒక బలంని గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. అందరినీ ఆ, ఉత్సాహం చెయ్యాలి కదా, ఒక యుద్ధంలోకి వెళ్తున్నారంటే ఇంకా ఉత్సాహం చేస్తున్నాడు. ఎలా? అపర్యాప్తం తదస్మాకం, మన ఒక సైడ్, మన ఒక ఆర్మీ ఎలా ఉందంటే, మా ఇమ్మెషరబుల్ అంటున్నారు, కొలవలేనిది, ఇది ఇమ్మెషరబుల్, ఎంతో గొప్ప మన ఆర్మీ. ఎందుకు? ఎందువల్ల అంటే బలం ఎవరని అంటున్నారు? బలం భీష్మాభిరక్షితం. ఎందుకంటే మనకు స్ట్రాంగ్ పర్సన్ భీష్ముడు దేవ మన పక్కన ఉన్నాడు, ఆ రక్షణ మనకు ఉంది అని గొప్పగా చెప్తున్నాడు. అపర్యాప్తం అని వాళ్ళ సైడ్ ఉన్న ఒక ఆర్మీని. మళ్ళీ దుర్యోధనుడు కదా, కంపేర్ చేయకుండా ఉండనే ఉండడు. దుర్యోధనుడు మనసులో ఏం పోతుంది? ఆ ఒక భయం అనేది ఉంటూనే ఉంది. ఎందుకు భయము? దుర్యోధనుడికి తెలుసు తను ఎలా అయితే ఓడిపోతాడు అని అనేది తెలుసు. అయితే కూడా ఆ ఒక భయాన్ని బయట పెట్టాడు కదా. అందుకని ఇవన్నీ చెప్పుకుంటూ ఆ ఒక భయంని అలా కప్పేస్తున్నాడు. ఏమన్నాడు మళ్ళీ? ఆపోజిట్ ఆర్మీని గురించి ఏమంటున్నాడు? పర్యాప్తం త్విదం ఏతేషాం బలం భీమాభి రక్షితాం అని అంటున్నాడు. ఏంటి? ఆపోజిట్ పార్టీ వచ్చేసి అంత బలం, అంత కొలవలేనంత బలం కాదు, ఇమ్మెషరబుల్ కాదు మనలాగా. అది ఎందుకంటే వాళ్ళకి ఎవరు రక్షగా ఉంటున్నారు? ఒకే ఒకడు. ఎవరు? భీముడు. భీమాభిరక్షితం. భీమా ఒక రక్షణలో ఉంది ఆపోజిట్ పార్టీ. అందుకని వాళ్ళ బలం ఎలా అంటే అది మనలాగా ఇమ్మెషరబుల్ కాదు, అది లిమిటెడే వాళ్ళ బలము అంటున్నాడు. ఎందుకు అలా అన్నాడు? మన మన భీష్మదేవాకు ముందు భీముడు ఎంత చుటుక కదా, అందుకోసం అని అనుకొని అలా అంటున్నాడు. వాళ్ళ బలం ఎంతవరకు, మన బలం వచ్చేసి ఎంతో కొలవలేంది, వెరీ స్ట్రాంగ్, వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని అంట. పాండవులు బలం అంట అపర్యాప్తం అంట. ఎందుకంటే అది భీముడు ఒక రక్షణలో ఉంటుంది. భీముడు ఏంటి? భీష్మదేవకు కంటి ముందు ఏమీ పెద్ద ఇది లేదు, ఇట్ ఇస్ అలా చుట్టుక అన్నట్టు అంటున్నాడు. సో ఎందుకు ఇక్కడ ఇది అన్నమాట ఈ శ్లోకంలో మీనింగ్ కదా, ఓవరాల్ మీనింగ్. మనము కొంచెం డీప్గా మనం థింక్ చేసామంటే అసలు దుర్యోధనుడు ఆ పాండవుల పక్క ఓకే, తను ఒక ఆర్మీ గురించి గొప్పగా వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చెయ్యాలని వాళ్ళ ఆర్మీని చెప్తున్నాడు. ఆపోజిట్ ఆర్మీని ఎలా అయితేనో డౌన్ చెయ్యాలని అన్నట్టు, తక్కువగా మాట్లాడాలన్నట్టు, వాళ్ళది ఎంత ఉందిలే బలం అన్నట్టు చెప్తున్నాడు. తర్వాత ఇంకా పాండవులు అందరూ ఉన్నారు కదా, అర్జునుడు, ఇంకా వచ్చేసి నకుల, సహదేవ, యుధిష్ఠ అందరూ ఉన్నారు కదా. ఎందుకు అసలు భీముడిని మాత్రమే తీసుకొని ఇక్కడ పర్యాప్తం త్విదం ఏతేషాం బలం భీమాభిరక్షితం అని అంటున్నాడు? భీముడు ఒక రక్షణలో ఉంది అని ఎందుకు భీముడిని మాత్రం తీసుకున్నాడు? ఎవరికన్నా ఏదన్నా ఐడియా ఉందా? ఏమన్నా మాతాజీస్ ప్రభు ఎవరన్నా ఎందుకు భీముడిని చెప్పాలా కంపారిటివ్ గా దుర్యోధనుడు? ఎవరన్నా ఆన్సర్ భీముడికి అన్మ్యూట్ చేసి చెప్పండి. బలం ఉంది అంటారు కదా మాతాజీ. ఆ అందరికి, ఇంకా పాండవులు అందరూ కూడా గొప్పే కదా భీముడు లాగా. ఎందుకు భీముడిని మాత్రమే దుర్యోధనుడు చెప్తున్నాడు ఇక్కడ? భీముడు శబదాలు చేశాడు కదా మాతాజీ, వాళ్ళని చంపేస్తాను అని. భీముని చేతిలోనే అతనికి మరణం ఉంది కాబట్టి మాతాజీ. భీముడు వెరీ నైస్, కరెక్ట్ కరెక్ట్. మ్యూట్ చేసుకోండి. విల్ కంటిన్యూ ద డిస్కషన్. మ్యూట్ చేసుకోండి మాతాజీ. కరెక్ట్, మాతాజీ కరెక్ట్ గా చెప్పారు. ఎప్పుడు దుర్యోధనుడికి ఆ మనసులో చాలా భయం, తనకు ఒక చావు అనేది వస్తే ఎవరి వల్ల ఆ చావు వస్తుంది, ఎవరైతే తనని సంపన అవుతుందని అంటే ఆ భీముడు ఒక్కడే. ఆ భీముడు వల్లే ఆ చావు అనేది తనకు
రావడం అనేది జరుగుతుంది అని తనకు తెలుసు అనమాట మనసులో. సో అది ఆ మనసులో ఎంత దాన్ని కప్పి అది హైడ్ చెయ్యాలని అంటే కూడా హైడ్ చేయలేరు కదా, ఆ మాటలతో వచ్చేస్తుంది కదా. నాలిక ఏంటి తక్కువైందా? నాలిక కాదు. సో ఆ మాటలతో అలా వచ్చేస్తుంది. అందుకని భీముడిని ఎప్పుడు దుర్యోధనుడు ఎప్పుడు భీముడి మీదే కన్నుగా ఉంటాడు కదా. ఎందుకంటే భీముడు అంటే తనకి చాలా ద్వేషం అన్నమాట. చిన్నప్పటి నుంచి పాపం భీముడిని ఎలాగో చంపాలనని ఇష్టంగా తిని అడ్డు పలహారాల్లో మందు పెట్టడం అని సో మెనీ డిఫరెంట్ వేస్. కన్నింగ్ కదా, ఎంత కన్నింగ్ దుర్యోధన. భీముడు వెనకనే ఉండి భీముడిని ఏదో ఒక ఇదిగా చంపాలనో లేకపోతే మనసు బాధ పెట్టాలనో తన్ని డౌన్ చెయ్యాలనో, దీంట్లో ఏంటి తక్కువగా చెప్తున్నాడు కదా. సో అందుకోసం తనకు ఎప్పుడు ఆ భయం ఉంటుంది, భీముడి వల్లే తను చనిపోతానని. అందుకని ఏది చెప్తేనో భీముడిని అని పాయింట్అవుట్ చేస్తాడనమాట దుర్యోధనుడు. సో ఇక్కడ కూడా అందుకని అలాగే చెప్పాడు. బలం భీమాభి రక్షితం. ఆ వాళ్ళు పాండవులు అందరూ వచ్చేసి ఎవరి రక్షణలో ఉండరు, భీముడి రక్షణలో ఉండరు. అందుకని వాళ్ళ ఒక బలం ఏంటి, మనలాగా కాదు, పర్యాప్తం. అది వచ్చేసి మన అంత ఇమ్మెషరబుల్, మనంత గొప్ప కాదు. మన స్ట్రెంగ్త్ ఏంటి, కొలవలేదు మనం ఆ స్ట్రెంగ్త్ని. ఎందుకంటే మనకు అండగా ఉండేది ఏంది, రక్షగా ఉండేది ఎవరు, మనకి భీష్మదేవుడు అని ఇక్కడ చెప్తున్నారు. సో డిప్లొమాటిక్గా ఎంకరేజ్ చేస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు వాళ్ళ ఒక సైన్యంని కదా, సైనికుల్ని అందరినీ డిప్లొమాటిక్గా చెప్తున్నాడు. మనకు తప్పకుండా మనము గెలుస్తాము, మనకు స్ట్రాంగ్గా ఉంది అని. సో ఇక్కడ పొరపాట్లో ప్రభుపాల్ వారు డిస్కషన్ ఏం చేస్తున్నారంటే ఆ పర్యాప్తం అని అంటున్నారు కదా, అపర్యాప్తం అని. దానికి దుర్యోధనుడు ఒక హిడ్డన్గా కూడా ఒక మీనింగ్ చెప్తున్నాడంట. ఏంటి అపర్యాప్తం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ భీష్ముడిని గ్లోరిఫై చేస్తున్నాడు కదా. ఏమని, ఇంకా భీష్మదేవుడు ఒక అండలో మనం ఉన్నాము, అందుకని ఆయన ఒక స్ట్రాంగ్ ఇది ఉంది, మనం అందరికీ రక్ష, సో మన ఆర్మీ వెరీ స్ట్రాంగ్ అని భీష్మదేవుడిని ఎంతో గొప్పగా గ్లోరిఫై చేస్తున్నాడు. ఆల్సో సైడ్ బై సైడ్ ఆయన భీష్మదేవుడిని గ్లోరిఫై చేసినట్టు చెప్పి సైడ్ బై సైడ్ హింట్ ఇస్తున్నాడు. ఎవరికి, ద్రోణాచార్యకి హింట్ ఇస్తున్నాడు. ఏమనని, యాక్చువల్గా భీష్మదేవుడు ఎవరు, మనం దీనికి ముందు చాప్టర్లో కూడా చదువుకున్నాం. అతిరథ కదా, భీష్మదేవుడు అతిరథ అంటే ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్. మన మహారథ, అతిరథ, అర్ధరథ, రథ, ఇది డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళని మహారథ అంటారు, ఇంకా అతిరథ, ఇంకా అర్ధరథ, రథ అని. భీష్మదేవులు వచ్చేసి ఇక్కడ అతిరథ అనమాట. అతిరథ అంటే ఎవరు, అతిరథ అంటే ఏంటి అంటే ఎవరైతే సింగిల్ హ్యాండెడ్గా అట్ ఎ టైం ఒకే మనిషిగా 60,000 ఆపోనెంట్స్, 60,000 ఎనిమీస్ ఎవరు వస్తేను సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళని ట్యాకిల్ చేస్తారంట. వాళ్ళని వాళ్ళని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ ఉంటుందంట ఎవరికి, అతిరథకి. వాళ్ళకి అంత ఒక కెపాసిటీ, దే విల్ విన్ ఆల్సో. ఊరికే ట్యాకిల్ చేయడమే కాదు, వాళ్ళని అందరినీ వచ్చేసి పడగొట్టడం, అంత ఒక కెపాసిటీ ఉంటుందంట అతిరథకి. సో ఇక్కడ మన అతిరథ ఎవరు, భీష్మదేవుడు అతిరథ. అందుకని దుర్యోధనుడు భీష్మదేవుడిని అంత గొప్పగా చెప్తున్నారు. మనం వాళ్ళ భీష్మదేవుడు ఒక రక్షణ మనకు ఉంది, సో అందుకని మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని. ఇక్కడ అపర్యాప్తం అన్నది రెండో మీనింగ్. ఆ హిడెన్ మీనింగ్ ఏంటంటే ఇన్సఫిషియంట్ అననే, స్ట్రెంగ్త్ లో ఇన్సఫిషియంట్ అంటున్నారు. సరిపోదు ఆ ఒక స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమంటున్నారు, భీష్మదేవులు వారు ఎప్పుడు పాండవుల పక్క ఆయనకు ఎక్కువ ఆ సింపథెటిక్ ఫీలింగ్, ఎక్కువ ఆ పశ్చాత్తాపం పాండవుల మీద ఎక్కువ ఆయనకి, ఎవరికి, భీష్మదేవుడికి. అది ఇక్కడ అపర్యాప్తం అన్నది హిడెన్ మీనింగ్ అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఆ స్ట్రెంగ్త్ అన్నది
తక్కువ అనని హిడ్డన్గా. ఎందుకంటే భీష్మదేవుల వారికి ఎక్కువ ఆ పాశ్చాత్తాపం పాండవుల మీద ఎక్కువ. అందుకోసం ఇండైరెక్ట్గా ఎవరికి ద్రోణాచార్యకి హింట్ ఇస్తున్నారు. అందుకని గురువర్య మీరు స్ట్రాంగ్గా ఎక్కువ స్ట్రాంగ్ ఫైట్ చేయాలా, ఇక్కడ ఇది మన అపర్యాప్తం అనని ద్రోణాచార్య వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇక్కడ హింట్ ఇస్తున్నారు. మీరు ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్గా ఫైట్ చేయాలా, దీంతో స్టడీగా మనం గెలవాలా అన్న ఒక నిశ్చయంతో మనము ఫైటింగ్ అనేది ఉండాలి. ఫైట్ హార్డర్ దీన్ని కవరప్ చేసేదానికి. దేన్ని భీష్మదేవుల వారు సింపథెటిక్గా ఉంటారు కదా పాండవుల మీద. ఎప్పుడైతే ఆయన కొంచెం ఆ పశ్చాత్తాపం వల్ల కొంచెం గట్టిగా యుద్ధం చేయకుండా తగ్గినప్పుడు మీరు దాన్ని కాంపెన్సేషన్ చేసే విధంలో గట్టిగా మీరు యుద్ధం చెయ్యాలా అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ దుర్యోధనుడు డిప్లొమాటిక్గా వాళ్ళ ఒక సైన్యాన్ని ఎన్కరేజ్ చేసేదాని కోసం ఇది చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఇది జరుగుతుంది. అయితే ఏమైంది, ఇదంతా స్వామివారేమో పాండవుల పక్కన ఉన్నారు కదా. ఇవన్నీ ఏంటి, వీళ్ళు దుర్యోధనుడు వీళ్ళందరూ అలా ఎలిగిపోతున్నారు వాళ్ళ ఒక స్ట్రెంగ్త్ని మాట్లాడుకొని ఎంతో ఇదిగా. అయితే వాట్ ఈస్ ద కన్క్లూషన్ నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. ఏమైతుంది అందరికీ, ప్రతి ఒక్కరు ఆ యుద్ధంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం కావాలా, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారా యుద్ధంలో గెలిచి? లేదు. ఏమైతుంది మాతాజీ ప్రభుస్, ఏమైతుంది ప్రతి ఒక్కరికి ఆ యుద్ధంలో వచ్చిన వాళ్ళకి? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఏమైతుంది? స్వర్గాన్ని పొందుతారు మాతాజీ, స్వర్గలోకాలకు వెళ్తారు. ఎవ్వరు ఇంటికి వెళ్ళడానికి అని అనేది లేదు కదా ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. స్వామివారు డిసైడ్ చేసేసారు ఇవి కదా. అందరూ వెళ్ళిపోవాల్సిందే. అందరూ నో బడి ఎంత స్ట్రాంగ్ ఎంత ఇదిగా ఉంటేను అదే స్వామివారు ప్లాన్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఈ ఒక క్షత్రియ దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ కృష్ణ కాన్షియస్తో లేకుండా వాళ్ళ ఒక స్ట్రెంగ్త్, వాళ్ళ ఒక బలాన్ని, వాళ్ళ ఒక అపలెన్స్ని చూపించుకొని వాళ్ళు సెన్స్ గ్రాటిఫికేషన్ చేసుకునేటట్టు టోటల్గా సిచ్యువేషన్ని మార్చేశారు. అన్యాయాలు జరగడం అంతా ఏంటి, క్షత్రియుడు ఒక ధర్మం ఏంటి, యాక్చువల్గా క్షత్రియుడు ధర్మం వాళ్ళ ఒక ఆ సిటిజన్స్ని అందరినీ ఏం చెయ్యాలా, క్షత్రియుడి ధర్మం ఏంటి? అన్మ్యూట్ చేసి చెప్పండి మాతాజీ ప్రభుస్. ఏం చేయాలో, ఎలా పాలించాలి? యుద్ధం చేయటం అది కరెక్టే, బట్ పాలించడం ఎలా వాళ్ళ ఒక సిటిజన్స్ అందరినీ చూసుకోవాలా. క్షత్రియుడు ఒక రాజుగా ఉండే ధర్మ పరిపాలన చేయాలి, అలా పరిపాలన చెయ్యాలి కదా. ఎలా అందరినీ ఫైన్ ఎగ్జాంపుల్ మనకు అందరినీ కృష్ణ కాన్షియస్ చెయ్యాలి కదా. అందరినీ కృష్ణ కాన్షియస్ చేయాలి. అది లేకుండా అధర్మం వాళ్ళ ఒక స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్లోకం ఏంటి ఎగ్జాంపుల్, దుర్యోధనుడు ఒక స్ట్రెంగ్త్ ని గురించి ఎక్కువ గొప్పగా మాట్లాడుకొని నేనే గెలుస్తా అన్నట్టు, మనమే గెలుస్తాం అన్నని చెప్తున్నాడు కదా. సో అది క్షత్రియుడికి యాక్చువల్గా ఉన్న ఒక క్వాలిటీ, అది వన్ ఆఫ్ ద క్వాలిటీ అంటే యుద్ధం చేయడమే. అయితే కృష్ణ కాన్షియస్తో ఉండాలా. ఇక్కడ ఏమైంది, ఎవరు కృష్ణ కాన్షియస్తో లేరు అక్కడ. అందుకనే స్వామివారు ప్లాన్ చేశారు, ఇలా అందరినీ ఒక దగ్గరికి చేర్పించి ఇలా అర్జునుడు అన్న ఒక ఆయనకేంటి, ఇది నిమిత్త మాత్రంగా ఉన్నారనమాట. అర్జునుడిని పెట్టి ఆయన అనుకున్నది సాధించాడు. సో ఇక్కడ అన్నిటికీ కారణం ఎవరు? అన్నిటికీ కారణం ఆ కృష్ణ పరమాత్మనే కదా. అది తెలుసుకోవాలన్నమాట ఫస్ట్. అన్నిటికీ కారణం ఆ స్వామి దగ్గర నుంచి వచ్చేటి అన్ని. సర్వం కృష్ణ
మయం. ఎస్, దీంట్లో కూడా బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మ ఏమంటున్నాడు, యస్య ప్రభవతో జగతండ కోటి కోటీష్ నేను కోటీశ్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేష భూతం గోవిందమాది పురుషం తమహం భజామి అంటున్నారు బ్రహ్మదేవులు కూడా కదా. అన్నిటికీ కారణం ఎవరు? స్వామివారే కదా. స్వామివారి దగ్గర నుంచి వచ్చినటియే ప్రతి, ఆయనే ఆది పురుషుడు. అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు మనం జనరల్గా కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటే కూడా ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని ఈ శ్లోకాలన్నీ మనము వింటున్నాం. బట్ మన ఒక లైఫ్లో మనం ఎలా తీసుకోవాలా అననింది కూడా ఉంది కదా. మన శ్లోకాలు వినడమే ఏంటి, మనం దాన్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలా. అండర్స్టాండ్ చేసుకొని ఆ శ్లోకాల్లో మెడిటేట్ చేసుకొని మనం ఎలా దాన్ని పాటించి ఉండాలి అనిందే కదా. మనం ఈ ఎవ్రీడే భగవద్గీత వినడం కానీ అన్ని అది తర్వాత ఏంటి, లాస్ట్ మనకు అర్థం చేసుకున్నది మనం ఈ ఒక కృష్ణ చైతన్యాన్ని అందరికీ ఎలా పంచాలా అననింది చూడాలన్నమాట. సో స్వామివారే అన్నిటికీ మూలం ఏంటి, స్వామివారే. సో ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు సైంటిస్టులు వీళ్ళందరూ ఏమంటున్నారు, ఏదేదో నానా విధంగా అన్ని కనిపెట్టేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ ఒక శరీరం, ఈ ఒక డెత్ అన్న తర్వాత ఈ ఒక ఆత్మ ఇంకొక శరీరానికి వెళ్ళడం అన్నది మార్చడానికి అవుతుందా? ఆ సైంటిస్టులు ఎంత గొప్పగా రీసెర్చ్ చేస్తూ ఉంటే కూడా అననింది కుదరదు కదా. అది ఒక్కటి, అందుకని అది తెలుసుకో. ఆ జన్మ మృత్యు జరా వ్యాధి అన్న ఒక చక్రంలో నుంచి విడిపడడం అంటే ఏంటి అన్నదే రియల్ నాలెడ్జ్ అన్నమాట. రియల్ నాలెడ్జ్ అంటే ఏంటి, అదే నాలెడ్జ్. స్వామివారిని గురించి తెలుసుకోవడమే రియల్ నాలెడ్జ్. ఇక్కడ ఏంటంటే మనకు ఉన్న ఈ ఒక సెన్సెస్, మనకు ఉన్న ఈ ఒక ఇంద్రియాలు అవి ఎలా అంటే ఈ ఒక ఇంద్రియాలని మనం పెట్టుకొని అన్నిటినీ మనం సాటిస్ఫై చేయాల్సి వస్తుంది కదా. ఈ ఒక ఇంద్రియాలను పెట్టుకొని మనము స్వామివారిని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలా? ఇలా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా కష్టం ఈ ఒక సెన్స్ గ్రాటిఫికేషన్తో. సో దానికి ఏం చెయ్యాలంటే అని అంటున్నారంటే, ఆ స్వామివారిని తెలుసుకోవాలా, అండర్స్టాండ్ చేసుకోవాలా అనుకున్నాం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక సెన్సెస్ అన్ని ప్యూరిఫై చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ప్యూరిఫికేషన్ అన్నదే ఒక ప్రాసెస్. సో ప్యూరిఫికేషన్ చేసుకోవాలా, ఆ మలినాలన్నీ తొలగాల అంటే ఏంటి, ఎలా చెయ్యాలా అంటే అదే ప్రభుపాల్ వారు వన్ ఆఫ్ ద ఈ శ్లోకం గురించి ఒక ప్రవచనంలో చెప్పారు. ప్యూరిఫికేషన్ అంటే ఎవ్రీ సెన్సెస్ని మనం ప్యూరిఫై చేయాలి కదా. అన్ని సెన్సెస్ని ఎలా ప్యూరిఫై చేయాలంటే ఇలా చేతులు కడగడమా? అది కాదు కదా. ప్యూరిఫై చేయడం అంటే ఏంటి, ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి మాతాజీ. మనం ఒక ఇంద్రియాలన్నీ ప్యూరిఫై చేయాలంటే కృష్ణ భక్తి భావంలో ఉంచడం ఇంద్రియాలని. హరే కృష్ణ మహామంత్రంతో ప్యూరిఫై చేయాలి. ఎవరైనా ఒక్కరు చెప్పండి, నాకు రీసౌండ్ వస్తుంది, వినిపిలే సరిగ్గా. హరే చెప్పండి. కృష్ణ మహామంత్రంతో ప్యూరిఫై చేయాలి. కృష్ణ భక్తి యోగా కదా. సో ఏం చేయాలా భక్తి యోగాలో? మనము స్వామిని తెలుసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. అయితే అది తెలుసుకోవడానికి మన ఇంద్రియాలు అన్నీ మలినపడి ఉన్నాయి. మనం ఈ మొద్దు ఇంద్రియాలతో స్వామి వారిని అండర్స్టాండ్ చేసుకోలేము. సో మనం కృష్ణ భక్తి చెయ్యాలి. అది ఏం చెయ్యాలా? జపం చేయాలి మాతాజీ. హరే కృష్ణ మహామంత్రం చేయాలి. సో నిత్యం స్వామివారిని గురించే ఎప్పుడు ఆలోచన ఉండాలి. థింక్ ఆఫ్ కృష్ణ 24 hours, ద హోల్ లైఫ్ టైం. థింక్ ఆఫ్ కృష్ణ. స్వామివారు స్మరణ అన్నది ఎప్పుడు మనకి ఉండాలన్నమాట. ఎప్పుడైతే స్వామివారి స్మరణ అలా కంటిన్యూస్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మన సెన్సెస్ అన్నీ ప్యూరిఫై అవుతుంది. సో ఇక్కడ స్వామివారు స్మరణ ఎప్పుడు ఉండాలంటే మనకున్న ఆ ఒక ఇంద్రియాలలో వెరీ ఇంపార్టెంట్ జిహ్వా, ఆ నాలికతో స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్. సో నాలికతో ఎలా? సేవోన్ముఖే హి జువాధ జువాదౌ అని ప్రభుపాల్ వారు ఒక దానికి రెఫరెన్స్
చెప్పారు. సో అంటున్నారు సేవోన్ ముఖే, స్వామివారు సేవలోనే ఉండాలా. దేంతో? జువాద, త్రూ ద టంగ్, దట్ ఈస్ ద ఫస్ట్ సెన్సెస్. ఎలా? నాలిక ద్వారా ఎప్పుడు మనం స్వామివారిని అనుకుంటూ ఉండాలంటే ఎలా? 2 థింగ్స్. ఫస్ట్ ఏంటి చెప్పండి? నామ సంకీర్తన చేయడము. ఫస్ట్ ఏంటి? నామ సంకీర్తన. హరే కృష్ణ మహామంత్రము, ప్రసాద స్వీకరణ. ప్రసాదం. వండర్ఫుల్, వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. సో యా, రెండు ఏంటి? కృష్ణుడి గురించే మాట్లాడాలి, వేరే మాటలు మాట్లాడకూడదు. జువాద, సేవోన్ముఖే జువాద. సో మన నాలికలో నుంచి మనం స్టార్ట్ చేయాలా. ఏంటి? ఎప్పుడు మన నామస్మరణ పోతూనే ఉండాలి. స్వామిని గురించి ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ, ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ అంటున్నారు. దట్ ఈస్ ద వన్ ప్రాసెస్. ఎప్పుడు నామస్మరణ. అందుకనే కదా మనకు ప్రభుపాల్ వారు మినిమం 16 రౌండ్స్ ఆఫ్ చాంటింగ్ ఎవ్రీ డే అని అన్నారు కదా. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రాసెస్ మనకి చైతన్య మహాప్రభు ఇచ్చింది, ప్రభుపాల్ వారు మనకు చెప్పింది, మన గురువులు మనకు గైడ్ చేసేది అంతా. సో సెకండ్ థింగ్ ఏంటి? ఏది మనం నాలికకి తీసుకెళ్తున్నామో అది ప్రసాదం అయితే మాత్రమే భోంచేయాలన్నమాట. ప్రసాదం కాకుంటే డెఫినెట్లీ మనము నాలిక దగ్గరికి, నోటి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఉండకూడదు. సో ఇవి 2 తప్పకుండా పాటియాల. సో ఇవి 2 స్టార్ట్ అయిందంటే సేవోన్ముఖే హీ జీవాదు. ఇది మనకి ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ప్రసాదం లోపలికి వెళ్తుంది. ఇంకా అది ఎనర్జీ కడుపులో వెళ్తుంది కదా, అది ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దాంట్లో నుంచి క్రియేట్ అయ్యే ఎనర్జీ కూడా ఎలా ఉంటుంది? సాత్వికంగానే ఉంటుంది కదా. ఇంకా ఆ జెనిటల్స్ అన్నీ కూడా కంట్రోల్డ్లో ఉంటుంది. ఎప్పుడైతే అన్ని కంట్రోల్డ్గా ఉంటుందో, ఇప్పుడు మన స్వామి స్మరణలోనే ఉంటున్నాం కదా, మన ఇప్పుడు సెన్సెస్ అన్నీ ఏమయ్యాయి? క్లెన్స్ అయ్యాయి, శుభ్రపడ్డాయి కదా. అప్పుడు మనము స్వామిని అండర్స్టాండ్, ఆయన గురించి, ఆయన గొప్పదనాలు తెలుసుకోవడానికి కానీ, ఆయన గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికన్నా మనకు ఇంద్రియాలు అప్పుడు సహకరిస్తాయి అని ఇక్కడ అంత బాగా చెప్తున్నారు స్వామివారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నమాట. మనం ఎప్పుడు మనకు ఎవ్రీడే, డే టు డే మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా. మనం గృహస్థ ఆశ్రమంలో ఉన్నాం. అందుకని మనం వచ్చేసి ఏం పొద్దున్న లేసి మన బిడ్డల్ని, మన ఫ్యామిలీని అన్ని ఏది చూసుకోకుండా నేను జపమాల పట్టుకొని కూర్చొని నేను స్వామి ముందు చేయడం అని అలా సాధ్యం కాదు కదా. దట్ ఈస్ నాట్ ఇది ఎలా అంటే మనం ఏది చేసుకుంటూ ఉంటేనో ఎవ్రీడే, డే టు డే వర్క్ ఏది చేస్తేనో చేస్తూ ఉండాలా. అయితే అది డౌటైల్ అంటున్నారు. దాన్ని ఎలా? స్వామిని మధ్యలో పెట్టుకొని, ఏదైతే కృష్ణుడికి ఇప్పుడు వంట చేస్తున్నాం, మన ఫ్యామిలీకి చేస్తున్నాం, అయితే స్వామికి పెట్టేసి మనం భోజనం చెయ్యాలని అన్నమాట. మన పనులన్నీ మనం చేసుకోవాలి. ఎక్కడికైనా ఏదైనా కొత్త బట్టలు తీసుకుంటున్నాం, కొత్త ఏదైనా తీసుకుంటున్నాం, ఒక కారు కొనుక్కుంటున్నాం, ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం, అన్ని మెటీరియల్ థింగ్సే. బట్ ఈ మెటీరియల్ థింగ్స్ అన్నీ స్పిరిచువల్గా కదా, భౌతికపరమైన అన్నీ మనం చేస్తున్నాము. ఈ మెటీరియల్ అన్ని స్పిరిచువల్గా మనం ఎలా చేసుకోవాలా? చెప్పండి మాతాజీ, చెప్పండి ప్రభుస్ ఎవరైనా. కారు కొన్నాం అనుకోండి మాతాజీ, అది కృష్ణ సేవలో ఉపయోగించాలి. మనకి ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భగవంతుడి విగ్రహాన్ని తీసుకెళ్తాము, లేకపోతే భక్తుల్ని తీసుకెళ్తాం, వెళ్ళలేని వాళ్ళని. ప్రతిదీ మనం ఏమైనా బట్టలు తీసుకున్నా కూడా స్వామికి టెంపుల్ కి వెళ్ళడానికి యూజ్ చేస్తాం. ఇంకా మన ఆఫీస్కి వెళ్తాం, దాన్ని ఎలా రిలేట్ చేస్తారు? మనం ఆఫీస్కి వెళ్తే మనం వచ్చేసి మనం ఉద్యోగానికి వెళ్తే మనం సంపాదించడం అవుతుంది. సంపాదిస్తే ఆ ఒక లక్ష్మిని పెట్టుకొని మనము మిగతా కార్యక్రమాలు అన్ని దేవుడి కార్యక్రమాలు చేయనవుతుంది, మనల్ని కూడా మనం మెయింటైన్ చేయనవుతుంది. సో ఇదన్నీ అన్నమాట ప్రాసెస్ ఇది. సో అన్నిటికీ మూల కారణం ఏంటి? సేవాన్ముఖే హీ జువాదౌ, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది తెలుసుకోవాలి. ఎవరు క్రియేటర్? ఆది పురుషుడు ఎవరు? భగవంతుడు ఒక్కడే, దేవాది దేవుడు కృష్ణుడు. అంతా ఆయన ఒక డైరెక్షన్లోనే ఇవన్నీ జరుగుతుంది. మనకు ఇది ఉంది, అది ఉంది అని గొప్పగా విరగదీయడం ఏది పనికి రాదు ఆయన ముందు కదా. మనం ఎప్పుడు ఏమనుకోవాలి? మోర్ అండ్ మోర్ అండ్ మోర్, హంబుల్ కదా.
అలా ఉండాలన్నమాట. సో దాసాను దాస ఆ ఒక సర్వెంట్ అన్న మూడులో ఉండాలన్నమాట. సో ఇక్కడ దుర్యోధనుడు ఎందుకు ఇంత విరగపీకి చెప్పుతున్నాడంటే ఆ మాటలు గొప్పతనంలో, ఎందుకంటే తనకి భయం ఉంది, ఎక్కడ ఓడిపోతాం, అదే నిజం, ఓడిపోతాం అని అనేది తెలుసు. ఆ భయంని కప్పడానికి మీరెవ్వరు ఏం భయపడొద్దు. మన ఒక సైన్యం వెరీ స్ట్రాంగ్. ఏంటి ఇక్కడ భీష్మ పితామహులు వారు ఉన్నారు. ఇంక ఇండైరెక్ట్ గా చెప్పడమేమో ద్రోణాచార్య భీష్మ పితామహ ఆ పక్క ఎంతో సింపథెటిక్ గా ఉంటే కూడా మీరు ఇంకా గట్టిగా యుద్ధం చెయ్యాలా, మనం చాలా స్ట్రాంగ్ మనం అని చెప్పడం అన్నీ చేస్తున్నారు. సో బట్ స్టిల్ మనకేంటి, మనం స్వామి స్మరణ, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు ఈ శ్లోకం కొంచెం అందరికి రిలేటబుల్ గా ఉంటుందని అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఇంకొక శ్లోకంలో కలుస్తాం. ఎవరికైనా డౌట్స్ అండ్ కమెంట్స్ ప్లీజ్. నాకేమి వినపడలేదు కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో విచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. చెప్పండి మాతాజీ.